ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రాజధాని విస్తరణ కోసం భూములు ఇచ్చే ప్రసక్తే లేదు అని తేల్చి చెప్పారు గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామానికి చెందిన రైతులు. రాజధాని విస్తరణ కోసం భూ సమీకరణ ద్వారా భూములు సమకూర్చుకోవాలి అని ప్రభుత్వం గ్రామ సభలు నిర్వహిస్తోంది. ఇవాళ తాడికొండ మండలం రావెలలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ ఆధ్వర్యంలో అధికారులు గ్రామ సభ నిర్వహించారు. తమ గ్రామంలో దళిత ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు చెందిన రైతులే ఎక్కువ మంది ఉన్నారు అని అధికారులకు తేల్చి చెప్పారు. తమకు భూములే జీవనాధారమని, రాజధాని విస్తరణకు భూములు ఇచ్చేది లేదు అని క్రిస్టల్ క్లియర్ గా రావెల గ్రామ రైతులు చెప్పారు. రాజధాని విస్తరణకు భూములు ఇవ్వలేము అంటూ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ కు వినతి పత్రం ఇచ్చారు రైతులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. అశోక్, మరోసారి రాజధాని విస్తరణ కోసం భూములను సమీకరించాలి అనేసి కూటమి ప్రభుత్వం చూస్తుంది. అయితే రైతులు మాత్రం తేల్చి చెప్పేశారు మేము ఇచ్చేది లేదు అని. ఏంటి అక్కడ పరిస్థితి? రాజధాని విస్తరణ కోసం దాదాపు 45,000 ఎకరాలు సమీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే రైతుల అభిప్రాయాలు తెలుసుకోవడానికి గ్రామ సభలు పెడుతున్నారు. కానీ ఎక్కడికి వెళ్ళినా పూర్తిగా ప్రభుత్వానికి ఎదురు దెబ్బే తగులుతుంది. ఉదయం బేజాద్పురంలో సభ నిర్వహించినప్పుడు, గ్రామ సభ నిర్వహించినప్పుడు వాళ్ళ రైతుల్లో కొంతమంది మేము భూములు ఇచ్చే ప్రసక్తే లేదు, గతంలో భూములు ఇచ్చిన వారికి మీరు ఏం చేశారు, ఇప్పటి వరకు కనీసం వాళ్ళకి రిటర్నబుల్ ప్లాట్లు, అభివృద్ధి చేసిన రిటర్నబుల్ ప్లాట్లు ఇవ్వలేకపోయారు, ఇక మా భూములు తీసుకుని ఏం చేస్తారు, మేమంతా అన్యాయం అయిపోతామంటూ ఆందోళన చేశారు. అయితే కొంతమంది టీడీపీ నేతలు అడ్డుకోవడంతో రసాబసా జరిగింది. తరువాత రావెల గ్రామంలో గ్రామ సభ నిర్వహించారు అధికారులు, అలానే స్థానిక శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్. అయితే ఇక్కడ తెనాలి శ్రావణ్ కుమార్కు ఊహించని విధంగా షాక్ తగిలింది. వాళ్ళంతా రైతులంతా మేమంతా సన్న చిన్నకారు రైతులం, మేము ఇక్కడ భూములపైనే తరతరాల నుంచి ఆధారపడి ఉన్నాం కాబట్టి రాజధాని విస్తరణకు మేము భూములు ఇవ్వలేమంటూ సాక్షాత్తు ఎమ్మెల్యేకి వినతి పత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే ఆ వినతి పత్రం చదువుకున్న తర్వాత ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఇప్పటి వరకు అందరూ నిరసనలు తెలిపారు, గ్రామ సభలకు వెళ్ళి భూములు ఇవ్వలేమని చెప్పారు. కానీ రావెల గ్రామానికి వస్తే గ్రామ సభలోనే రైతులంతా మేము సన్న చిన్నకారు రైతులం కాబట్టి రాజధాని విస్తరణకు మేము భూములు ఇవ్వలేమంటూ ఆయనకి వినతి పత్రం ఇవ్వటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వాళ్ళ రావెల గ్రామం అంతా ఒకటే చెప్తూ ఉన్నారు, రాజధాని విస్తరణకు మేము భూములు ఇచ్చే ప్రసక్తి లేదు, భూములు తీసుకోవడానికి మా ఊరు రావద్దని కూడా తేల్చి చెప్పారు. మహేశ్వరి. రైట్, థ్యాంక్ యూ అశోక్.